హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అమావాస్య కదండి. సింహాచలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భైరవ కోనకి వచ్చామన్నమాట. భైరవ స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము. అమావాస్య రోజు కానీ ఈ భైరవ స్వామిని అంటే కాలభైరవుని దర్శించుకుంటే మనకి శని బాధలు పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అన్నమాట. కాలినడకనే వెళ్ళాలండి, ఈ లోపలికి వెళ్ళాలన్నమాట. ఈరోజు మౌని అమావాస్య అని కూడా అన్నారు కదండి, అందుకని మేము ఫస్ట్ టైం అనమాట రావడము. నేనైతే ఈ గుడికి ఎప్పుడు సింహాచలం వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాను కానీ ఎప్పుడు ఈ గుడికి రాలేదు. ఇవాళే మొదటిగా వచ్చాను. దారి పొడవునా ఇలా పుట్టలు ఉంటాయండి, అడవిలోనే ఉంటుందన్నమాట. అంటే కంబాలకొండ అభయారణ్యం అనమాట. ఇదంతా అడవిలోనే. 1 కిలో అంటే మనం బస్సు దిగాక 1 కిలోమీటర్ లోపలికి నడవాలండి. కాలినడకన వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటేనే మనకి మంచిదండి. అంటే అవకాశం లేని వాళ్ళు పెద్దలు వెహికల్లో వెళ్ళొచ్చు, అవకాశం ఉన్న వాళ్ళు అయితే నడిచే వెళ్ళాలన్నమాట. ఇవాళ అయితే కొంచెం ఖాళీగానే ఉందండి. అసలు ఎప్పుడు అమావాస్యకి చాలా రష్ ఉంటుందట, ఇవాళ పర్వాలేదు. ఇది అన్నమాట భైరవ స్వామి ఆలయము. ఇప్పుడైతే ఇలా షెడ్లన్నీ వేసారు కానీ ఇంతకుముందు అంటే ఒక 2 ఏళ్ళు సంవత్సరం ముందు వరకు ఈ షెడ్ అది వేయలేదు. అలా వేయకుండానే ఆరు బయటే ఉండేదన్నమాట కాలభైరవ స్వామి. ఇక్కడ అభిషేకాలు, పూజలు అన్నీ ఈ అమావాస్య రోజున, ప్రతి నెల అమావాస్య రోజున చాలా బాగా అవుతాయండి. ఈ స్వామివారిని అమావాస్య రోజు కానీ దర్శించుకుంటే శని దోషాలు ఏమున్నా పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి. చూడండి, ఇదంతా ఆలయం ఆవరణలో ఉన్న ప్రదేశం అన్నమాట. ఇక్కడికి అమావాస్య రోజు వచ్చి బూడిద గుమ్మడికాయలో దీపం పెడితే చాలా మంచిదని అంటారండి. ఈ ఆలయ ప్రాంగణంలోనే సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, దుర్గాదేవి ఉంటారనమాట. క్షేత్ర పాలకుడు అనమాట సింహాచలానికి ఈ భైరవ స్వామి ఆలయం. కాలభైరవుడు. ఈ అమావాస్య రోజు దర్శనానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా చేస్తారండి. ఇదంతా ఆలయమేనమాట. నాకైతే దర్శనం చాలా బాగా అయ్యిందండి. దర్శనం అయితే చేసుకున్నాను. చూడండి, ఇదంతా జనం అన్నమాట. చూడ్డానికైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అడవి అన్నమాట, దట్టమైన అడవి. అడవి మధ్యలో ఈ గుడి ఉంది. సింహాచలం నుంచి ఇక్కడికి విజయనగరం వెళ్ళే బస్సులో అయినా రావచ్చు, లేదా ఆటోలో అయినా రావచ్చు. లోపలికి మట్టుకు ఒక అరగంట నడిచే వెళ్ళాలండి. 1 కిలోమీటరు వెళ్ళడం, 1 కిలోమీటర్ రావడం, 1 కిలోమీటర్ అనమాట. ఈ ఆలయ ప్రాంగణంలో అంతా ఇలా చెట్లు అన్నీ ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అండి. ఇక్కడ పూజలు అవన్నీ చేస్తున్నారు. ఈరోజైతే దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. వేరుమే అయిపోయిందండి. అసలు చాలా రష్ ఉంటుందనే అనుకున్నాను. ఫస్ట్ టైం రావడం ఒకటి నాకు అసలు ఏమీ తెలీదు, కానీ వచ్చినందుకు చాలా బాగా అయ్యిందనమాట. మా తర్వాత అంటే మేము దర్శించుకున్న తర్వాత ఇంకా జనం బాగా పెరిగారు. మేము ఉదయాన్నే వచ్చేసాము. మరి ఉదయాన్నే అంటే 6 గంటలకు అలా కాదు కానీ 8 గంటలకు అలాగా వచ్చి దర్శించుకున్నామండి. చూడండి, ఇదంతా ఆలయ ప్రాంగణమే. ఈ గుడి టైమింగ్స్ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు. ప్రకృతి అందాలు చాలా బాగున్నాయి. ఇక్కడ ఏం చేస్తున్నారా అని అనుకున్నాను. తులసి మొక్క ఉంటే దానికోసమని ఆవిడ వెతుకుతున్నారనమాట. నేను ఏం చేస్తున్నారా అని అనుకున్నాను. దర్శనం అయిపోయింది. మళ్ళీ నడిచి ఇంటికి వెళ్ళిపోతున్నాము.
అమావాస్య రోజు దర్శించుకుంటే కాలభైరవ స్వామి పవర్ అన్నది ఎక్కువ ఉంటుందట. ప్రతి నెల అమావాస్య రోజైతే ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు జరుగుతాయండి. ఈ వేలో అంటే మన గుడికి వచ్చే ఈ దారిలో అయితే మనకి దారి పొడవునా ఇలా పుట్టలు అన్నీ కనబడతాయి. ఇంకా ఇప్పుడు ఇలా చేశారు కానీ ఇంతకుముందు అయితే మరీ చాలా భయంగా ఉండేదట. ఇప్పుడైతే చాలా బాగుంది. చాలామంది జనం కూడా వస్తున్నారు. పుట్టలని అన్నాను కదా, ఇలాంటివే చాలా మట్టుకు ఉంటాయండి. కొండల మధ్య అడవిలో ఈ గుడి అన్నది ఉందన్నమాట. మీరు ఎప్పుడైనా కానీ సింహాచలం వస్తే తప్పకుండా దర్శించుకోండి. ఆ కాలభైరవ స్వామి ఆశీస్సులు పొందండి. సింహాచలం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ కాలభైరవ స్వామి గుడి. ఆ కాలభైరవ స్వామి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడే